హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే బిగ్ బాస్లో 32వ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి ఎలా అనేది పూసగుచ్చినట్టు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే డేంజర్ జోన్ నుంచి ఎవరు మెయిన్ హౌస్లోకి వెళ్ళారు, ఏమేమి జరిగింది, వాళ్ళకి ఏమేమి టాస్కులు పెట్టారో మొత్తం మాట్లాడేసుకుందాం. అయితే మొట్టమొదటిగా ఈ ఎపిసోడ్లో నాచోరే నాచోరే అనే ఒక గేమ్ పెట్టారు. అందులో ఎవరెవరి పర్ఫార్మెన్స్ మంచిగా ఉందంటే దివ్య, మెయిన్గా దివ్యది నడుస్తుంది అనమాట. పాట అయిన తర్వాత బిగ్ బాస్ పాట ఆపిన తర్వాత ఒక కలర్ చెప్తారు, ఆ కలర్ నుంచి వెళ్ళాలి, లోపల నుంచి బయటికి వెళ్తే వాళ్ళు విన్నర్ అనేసి చెప్తారు. అయితే ఇందులో గెలిచిన వ్యక్తులు దివ్య అండ్ తర్వాత పవన్. అయితే ఇందులో వీళ్ళు బెస్ట్గా ఆడి చూపించారు. కానీ ఇక్కడ తనుజ, దివ్య చాలా అంటే చాలా మాట్లాడుకున్నారు. ఎందుకంటే పవన్ని పాయింట్ పట్టుకొని లాగావు అనేసి అతను మన భరణి గారు లాగారు అనేసి, మీరు కరెక్ట్గా ఆడండి నాన్న అని చెప్తే దివ్యకి అండ్ తనుజకి చాలా అంటే చాలా గొడవలు అయినాయి. ఎందుకంటే వాళ్ళు చాలా దివ్య ఏమైపోయిందంటే భరణి గారితో ఎక్కువ ఉండడం వల్ల, భరణి గారు దివ్యను ఎక్కువ చూడడం వల్ల చాలా మారిపోయినాయి అనేసి తనుజ అనుకుంటుంది. ఇది నిజమే, తనుజను అంతగా పట్టించుకోకుండా దివ్యనే ఫోకస్ చేస్తున్నాడు అనమాట. ఈ మధ్య భరణి గారు చాలా మారిపోయాడు, తెలిసిపోతుంది ఆట చూస్తుంటే. కానీ ఇందులో ఎక్కువ ఫోకస్లో కనిపిస్తున్నారు వీళ్ళు. తర్వాత సంచాలక్ సరిగ్గా చేయలేదనేసి, సరిగ్గా మాట్లాడలేదనేసి అతని మీద, మన ఇమాన్యుయల్ మీద మాట్లాడడం అలా ఇలా జరిగినాయి. తర్వాత పిరమిడ్ కట్టు అనే టాస్క్ ఒకటి పెట్టారు. ఆ టాస్క్లో జరిగిన విషయం ఏంటంటే ఎవరెవరు మంచిగా ఆడతారో వాళ్ళు లైన్ ఉంటే గ్లాసులు పెట్టాలి, పిరమిడ్ కట్టాలి, అటు ఇటు లాగుతే టైంలో మొదటి స్నానం కోసం ఎంచుకున్నారు అండ్ డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి. కానీ అది కుప్పకూలిపోవడం వల్ల రీతు చౌదరి ఏడుస్తూ నాకు ఇలా జరిగింది ఏంటి అనేసి, డెమాన్ పవన్ ఆల్రెడీ ఎలిమినేట్ అవుతాడు ఈ వీక్లో, నాకు తెలిసి కాబట్టి ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా అవుతాడు. కానీ ఇందులో నా వల్ల ఎలిమినేట్ అయ్యేటట్టున్నాడు అనేసి రీతు చౌదరి ఏడవడం. ఇంకొకటి ఇక్కడ జరిగింది ఏంటంటే మెయిన్గా అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ ఇందులో ఏ బాటంలో ఉన్న ప్లేయర్లను, ఇద్దరు జట్లను ఏ జట్టును తీసేస్తారనేసి దివ్యను అండ్ భరణి గారిని అడిగితే వీళ్ళు బాగా ఆలోచించుకొని మన సంజన గారిని, ఆమెను ఫ్లోరా గారిని తీసేస్తామనేసి చెప్తారు. అక్కడ ఫ్లోరా గారు కూడా బాగా, సంజన గారు ఏడ్చారు, ఫ్లోరా గారు ఏడ్చారు. కానీ ఈ దివ్య వచ్చినాక చాలా మారిపోయాడు భరణి అన్న, మరి నాకు ఇలా జరిగింది అనేసి చాలా అంటే చాలా ఏడ్చారు. మరి ఇది ఎంతవరకు ఏమేమి జరుగుతుంది ఏందనేది చూసుకుంటే మొత్తానికి ఈ ఎపిసోడ్ ఏడుపులతో జరిగింది. మరి తర్వాత ఖుషి అయిన జంట ఏదంటే పవన్ అండ్ తనుజ అగ్గులించుకుంటున్నారు. చిరాకు పడ్డారు నిన్న, ఈరోజు అగ్గులించుకుంటారు. ఇది ఎపిసోడ్ ఇలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.